రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఒంగోలు నుంచి వచ్చాను. నేను పెట్టుకోండి. ఇక్కడ నేను 12 years నుంచి బెంగళూరులో ఉంటున్నాను. కాబట్టి నేను ఇక్కడ రాజాజీ నగర్ ఇవన్నీ సర్చింగ్ చేసుకుని వచ్చాను. ఫస్ట్ వాళ్ళందరూ ఏమంటే నేను ఏమన్నా 1 monthలో నేర్పించేస్తాను, అవి మొత్తం నేను చెప్తున్నారు. కానీ నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూసుకొని పోయిన తర్వాత నాకు ఇన్స్టిట్యూట్ మీద ఒక అభిప్రాయం ఉండాలి. ఫస్ట్ మనం ఇక్కడికి వస్తే ఈ వర్క్ నేర్చుకోగలుగుతాము అని ఒక అభిప్రాయం ఉండాలి. అందరూ నాకు 1 monthలో నేర్పించేస్తాం, మీకు ఏముందో 2 monthsలో అని చెప్తారు. కానీ ఇక్కడ ఇలా కాదు, మీకు స్కిల్ 3 monthsలో ఒకవేళ వర్క్ రాలేదు అనుకుంటే 1 month పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. బట్ మీరు కేర్లెస్ చేసుకోకుండా వర్క్ నీట్గా చెప్పినట్టు చేయాలి. మనకి ఏదైనా మన అభిప్రాయం ఉంటుంది అనుకో, మనసు లోపల పెట్టుకొని ఉండకూడదు. మనకి ఏదన్నా క్లియర్గా అడిగి తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలి కాబట్టి మనకు లైఫ్ లాంగ్ సపోర్ట్ ఉంటుంది. మనం ఇప్పుడు వేరే కొత్తగా ఇన్స్టిట్యూట్లో పోతున్నాం. వాళ్ళు ఏమన్నా 27 days అంటారు, అక్కడ 60,000 దాకా మనం పే చేయాలి అమౌంట్. కానీ మనం అమౌంట్ పే చేసినప్పుడు కూడా మనం అక్కడ వాళ్ళు ఏమంటే ఇప్పుడు మనకు సబ్జెక్ట్ బుక్లో రాసి మొత్తం చెప్పి పంపిస్తారు. మనం రేపు కస్టమర్ వచ్చిండు, ఈ బుక్ తీసుకున్న సార్ మీరు డిస్ప్లే వేసుకుని అంటే అవ్వదు కదా. మనకు హ్యాండ్ స్కిల్ ఉండాలి 100%. మన హ్యాండ్ స్కిల్ కావాలంటే మనకు మంచి ఇన్స్టిట్యూట్ కావాలంటే ఇక్కడికి వచ్చి నాకు మీరు దూరంగా ఉండి పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉంటారు, అక్కడ మేము 10 మైక్రోస్కోప్లు పెట్టి ఏదో మేము హైప్ చేస్తాము, వీడియోలు చేస్తాం అంటారు. కానీ మీరు అవేవో నమ్మొద్దు. ఇన్స్టిట్యూట్ ఎంత చిన్నదైనా పర్లేదు, మన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందా, వాళ్ళు మనకి ఎంత సబ్జెక్ట్ నేర్పిస్తారా అనేది ఇంపార్టెంట్గా తీసుకొని మనం నేర్చుకోవాలి. తప్పితే ఏదో మనం బయట చూసిపోయి ఏం లేదు కదా, ఇక్కడ ఏముంది అని అనుకోకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మంచి ఇన్స్టిట్యూట్ రావాలంటే మన మట్టిగిరి దగ్గర త్రివేణి రోడ్లో మూవీస్ ఉంది. ఇక్కడ మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అని మీరు అనుకుంటారేమో, మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ 4 లాంగ్వేజెస్ మాట్లాడతారు. మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకోటి మనం లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు మనకి ఒక షాప్ పెట్టుకుంటాము, మీరు ఇలా పెట్టుకోవాలి, మీరు డిజైన్లో పెట్టుకోండి, ఇక్కడ ఇలా మార్కెట్ ఉంటుంది, ప్రతి ఒక్కటే చెప్తారు ఇక్కడ మీకు. ఇది ఇక్కడ మూవీస్ మాత్రం నాకైతే మాత్రం బాగా నచ్చింది. మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు యూట్యూబ్లో చూసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ నేర్చుకోవాలి. నాకైతే బాగా అనిపించింది. నేను ఎవరైనా సరే మీరు లేదు మాకు పెద్ద ఇన్స్టిట్యూట్లు కావాలి, అక్కడ ఏదో మేము చెప్తాము అంటారు. వాళ్ళు ఏం చెప్తారు, వాడికి 4 వీడియోలు చేసి పెట్టేది మేము బాగా నేర్పిస్తున్నాం. మనం వీడియోలో చూస్తే మనకి ఏ సబ్జెక్టే రాదు, ప్రజెంట్ లైవ్లో చూడాలి. మనం సిపియూ చేసేది కానీ సిపియూ అని కాదు. ఎంత సక్సెస్ చేశారు ఫోన్స్ సిపియూ డ్యూయల్ డెక్కర్ ఎంత సక్సెస్ చేశారు, సింగిల్ డెక్కర్ ఎంత సక్సెస్ చేశారు? డబుల్ డెక్కర్ సింగిల్ డెక్కర్ డబుల్ డెక్కర్ ఒక 5-6 చేశాను. సింగిల్ డెక్కర్ వచ్చి ఒక 10-20 మొబైల్స్ చేశాను. ఇక్కడ నాకు నమ్మకం వచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మనం సిపియూ చేస్తాం, ఉల్లిపాయలు చేసే రాదు మనకి. కానీ నేను ఒక వారం మొత్తం నేర్చుకోండి అక్కడ. అదే మనం ఇన్స్టిట్యూట్ అంటామా, మీకు రాలేదంటే సరే పర్లేదు, మీరు తర్వాత ఇంటికి పోయి నేర్చుకోండి, షాప్ పెట్టుకోండి, మేము లైఫ్ లాంగ్ సపోర్ట్ ఇస్తామంటాం. కానీ సపోర్ట్ కదా కావాల్సింది మనకి. హ్యాండ్ స్కిల్ అనేది ఇంపార్టెంట్. హ్యాండ్ స్కిల్ ఉండాలి, బట్ నాలెడ్జ్ ఉండాలి లేదని కాదు. మనకి 100% హ్యాండ్ స్కిల్ ఉంటేనే మన మొబైల్ వర్క్లో మనం సక్సెస్ కాగలుగుతాము. లేదు నాకు అవసరం లేదు, నాకు టైం వేస్ట్ కాకూడదు, 1 monthలో కావాలంటే మాత్రం దానికి మనం ఎవరు చెప్పేదేమో. మీకు ఎలా అనిపించింది? మీకు ఏమి కస్టమర్కి డైరెక్ట్ ఫోన్ ఇచ్చామా మీరు ప్రాక్టీస్ చేయడానికి, లేదంటే స్క్రాప్ బోర్డ్ ఇచ్చాము? లేదు, స్క్రాప్ బోర్డ్ ఏం లేదు, డైరెక్ట్ కస్టమర్ నుంచే మనకు వచ్చారు. మీరు ఫస్ట్ 4,000 మొబైల్ ఇచ్చారు, నేను డెడ్ చేశాను, మీరు చెప్పారు కదా. అయితే నాకు ప్రాబ్లం కాదు, మీరు సాటిస్ఫాక్షన్ కావాలని చెప్పారు కదా. ఫస్ట్ మీరు చేశాను, తర్వాత సక్సెస్ చేశారు. ఇలా చేయాలి, ఫస్ట్ ఒక బోర్డు ఉంది తెలియజేశాను. అయినా పర్లేదు, కస్టమర్కి మా ప్రాబ్లం నేను పెట్టుకుంటాను, మీరేం బాధపడదు. మీరు సక్సెస్ కావాలి 100%. నా దగ్గర నుంచి అని చెప్పారు, మీరు నేర్పించారు. మీరు ఇంకోటి మేము ఇన్స్టిట్యూట్లో అక్కడ పోతాము ఇక్కడ పోతాము 10 మంది ఏదో ఒక మంది యూట్యూబ్లో వీడియోలు చూడంగానే మనకు వర్క్ వస్తుందని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనకు వర్క్ కావాలంటే మనం ఒక 3 months టైం పక్కా స్పెండ్ చేయాలి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, నాకు 3 months రాలేదు, నేను మళ్ళీ ఒక 1 month ఎక్స్ట్రా ఉన్నాను. మొత్తం ఇప్పుడు మీకు మొబైల్ రిపేర్ వర్కింగ్ సంబంధించిన ఎటువంటి స్టూల్ అయినా సరే మనం బయట పోతే వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు మేము అక్కడ ఎక్కడ తెచ్చుకోవాలని చెప్తారు. ఇక్కడ అలా కాదు, మనకు మాత్రం అక్కడ తీసుకొని పోయి మీకు ఏం స్టూల్ కావాలి, మీరు ఏం ప్రైస్లో పెట్టుకుంటారు, ఎలా మార్కెట్ పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి చెప్పే పంపించేది మనకి కలిసి. అది నాకు ఇక్కడ మాత్రం ఇన్స్టిట్యూట్ బాగా నచ్చింది, బాగా చెప్తున్నారు. మనకు సపోర్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఏదో మన ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఇప్పుడు వాళ్ళు ఉంటారు క్లాస్ అంటారు, మన కస్టమర్ వస్తారు, మనకు సపోర్ట్ ఉండదు. కాబట్టి మీరు ఇమీడియట్గా చెప్తారు కదా, ఇది నాకు బాగా సబ్జెక్ట్ అని బాగా నచ్చింది. ఓకే రెడ్డి, మేము వచ్చాను, ట్రైనింగ్ ఈరోజు అయిపోయింది, సర్టిఫికేట్ తీసుకున్నారు.
ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఫ్యూచర్కి సక్సెస్ అవ్వండి, అన్ని ఫోన్ రిపేర్ చేసి మంచి పేరు సంపాదించండి. ఆల్ ది బెస్ట్.